ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ రాకతో హైదరాబాద్ అంతా సందడి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేస్తున్నారు. సో అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అయితే లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈరోజు హైదరాబాద్ ఒక మెగా ఈవెంట్కి వేదిక కానుంది. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఈ ఫుట్బాల్ మ్యాచ్ మొదలుగానుంది. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. ఈ స్టేడియం మామూలుగా క్రికెట్ స్టేడియం, కానీ ఫుట్బాల్ ఆడేందుకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ను చూడొచ్చు. అయితే స్టేడియంలో ఒక ఇంట్రెస్టింగ్ హోర్డింగ్ను ఏర్పాటు చేశారు. ఒక హోర్డింగ్లో రేవంత్ రెడ్డి, మెస్సీ, రాహుల్ గాంధీ ముగ్గురు జెర్సీలు వేసుకున్నటువంటి హోర్డింగ్ను ఏర్పాటు చేశారు. ఇక రాహుల్ గాంధీ కూడా ఈరోజు కాసేపట్లోనే హైదరాబాద్కి రానున్నారు. ఆయన మొదటిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ పార్టీ నేతలతోని అదేవిధంగా మెస్సీతోని వేరువేరుగా భేటీ అవుతారు. దాని తర్వాత ఆయన మ్యాచ్ చూడడానికి ఇక్కడికి వస్తారు. అయితే గతంలో రాహుల్ గాంధీ అనేక సార్లు ఫుట్బాల్ మ్యాచ్ సరదాగా ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్ జోడో యాత్ర తెలంగాణలో జరిగినప్పుడు కూడా చాలా మంది స్కూల్ విద్యార్థులు అదేవిధంగా క్రీడాకారులతోని రోడ్లపైన సరదాగా ఫుట్బాల్ ఆడినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే ఈ రోజు రేవంత్ టీంలో రాహుల్ గాంధీ కూడా ఒక ప్లేయర్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ మ్యాచ్లో రాహుల్ గాంధీ కూడా ఆడే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గతంలో కూడా అనేక సార్లు ఫుట్బాల్ ఆడారు. ఇక ఈ రోజు స్టేడియంలో ఆయనకు సంబంధించినటువంటి ఫోటోను కూడా హోర్డింగ్ రూపంలో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఆయన కూడా జెర్సీ వేసుకొని ఉన్నాడు. ఇక మిగతా ఇద్దరు ప్లేయర్లతో పాటు ఆయన ఫోటో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మొన్న విడుదల చేసినటువంటి విజన్ డాక్యుమెంట్లో కూడా వాళ్ళు క్రీడా పరంగా 2047లో తెలంగాణలో ఏ విధంగా ఉండాలనే అంశాన్ని వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి చాలా రోజుల నుంచి ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంత పెద్ద భారతదేశంలో ఒలింపిక్స్లో 1-2 తప్ప పెద్దగా మెడల్స్ ఏం సాధించట్లేదు. తెలంగాణలో ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడానికి ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు తర్ఫీదునిచ్చి ఇక్కడి నుంచి దేశానికి ఒలింపిక్ మెడల్స్ను తెలంగాణ నుంచి ఖచ్చితంగా సాధిస్తామనే విషయాన్ని పదే చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి నేరుగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం ద్వారా విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దాంతోపాటు తెలంగాణలో చాలా రోజుల నుంచి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నటువంటి విద్యార్థులు కూడా ఇటు స్పోర్ట్స్ వైపు మళ్ళీ అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు కానీ రేవంత్ కానీ భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా ఈ రోజు జరగనున్నటువంటి మ్యాచ్ ఎంతగానో దోహదపడుతుందని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ రోజు జరగనున్నటువంటి మ్యాచ్తో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తానే ఒక క్రీడాకారునిగా మ్యాచ్ ఆడడం, ఒక జట్టుకు కెప్టెన్సీ వహించడం, కెప్టెన్గా వ్యవహరించడం ఒక చారిత్రాత్మక దినంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మొన్నటి వరకు గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ చరిష్మా, తెలంగాణ గ్లోరిఫికేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయింది. దాదాపు 5.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టడానికి విదేశీ కంపెనీలు కానీ వ్యాపారవేత్తలు కానీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు జరగనున్నటువంటి మ్యాచ్ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూస్తారు. ముఖ్యంగా మెస్సీ అభిమానులు కానీ మన క్రీడా అభిమానులు కానీ ఫుట్బాల్ అభిమానులు కానీ ఈ మ్యాచ్ను చూస్తారు. దీనివల్ల రేవంత్ అంటే ఒక పాలిటీషియన్, అది ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడితో తలపడడం ఒక ఇంట్రెస్టింగ్ విషయంగానే మారే అవకాశం ఉంది. దీని ద్వారా రేవంత్ చరిష్మా పెరుగుతుంది, అదేవిధంగా తెలంగాణకు చరిష్మా పెరుగుతుంది. విదేశీయాల నుంచి పెట్టుబడిదారులు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ నేతలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ భావిస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు జరగనున్నటువంటి మ్యాచ్లో మెస్సీ టీం గెలుస్తుందా, రేవంత్ టీం గెలుస్తుందా అనేది ఒక ఆసక్తికరంగా మారింది. కేవలం 20 నిమిషాల పాటే ఈ మ్యాచ్ ఉంటుంది. కానీ ఇప్పటికే ఈ స్టేడియం కెపాసిటీ 35,000 మంది దీంట్లో పడతారు. 35,000 టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. స్టేడియం బయట కూడా సందడిగా ఉంది. టికెట్లు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టికెట్లు ఇక్కడ దొరుకుతాయేమో అని ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక మెస్సీ లాంటి ఆటగాడు, దాంతోపాటు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడుతుండడంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతోపాటు డ్రోన్స్తో కూడా ఈ స్టేడియాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా వాటిని అధిగమించేందుకు కావాల్సినటువంటి మెకానిజాన్ని
ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి ఒక దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఇక సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 4 గంటలకు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా ఫలక్నామా ప్యాలెస్కు వెళ్తారు. అక్కడ పార్టీ నేతలతో 20 నిమిషాల పాటు చర్చిస్తారు. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు, ముఖ్యంగా 2 సంవత్సరాల పాలన, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందినటువంటి విషయాలు, తాజాగా జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి విషయాలను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి వివరించనున్నారు. దాని తర్వాత ఆయన ఇక్కడికి ఉప్పల్ స్టేడియంకు వస్తారు. ఉప్పల్ స్టేడియంకు వచ్చిన తర్వాత ఆయన రేవంత్ టీంలో మ్యాచ్ ఆడే అవకాశం ఉందని ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతా ఉంది. మొత్తానికైతే ఈ రోజు జరగనున్నటువంటి మ్యాచ్తో ఇటు రేవంత్ చరిష్మా, దాంతోపాటు తెలంగాణకు ఉన్నటువంటి గ్లోరిఫికేషన్, తెలంగాణ ప్రైడ్ ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంతో విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి, ముఖ్యంగా స్పోర్ట్స్ కి ఒక హబ్ గా తయారు చేస్తాం. ఇక్కడ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇక్కడ విద్యార్థులకు తర్ఫీదునిచ్చి ఒలింపిక్స్ కి తయారు చేయడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ను ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాభిమానులు కానీ, దాంతోపాటు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఈ మ్యాచ్ ఎంతగానో దోహదపడుతుంది అని ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. సిద్ధార్థ్, ముఖ్యంగా మెస్సీ భారత్కు రావడం అనేది అభిమానులకి ఒక జీవితకాల అనుభవం అని చెప్పాలి. అలాంటిది హైదరాబాద్ వస్తున్నాడు. సో మెస్సీని ఒక్కసారైనా నేరుగా చూడాలని, ఎంత ఖర్చైనా ఫోటో దిగాలని ఇట్లాంటి ఆశలు చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాటు? అయితే పూర్తిగా ఈ మ్యాచ్ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ చాలా అలిగేషన్స్ చేస్తున్నారు. ఒక సీఎం మ్యాచ్ ఆడడానికి ఇన్ని కోట్లు దుబారా చేస్తున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. అయితే దీనిపై సీఎం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా ప్రైవేట్ మ్యాచ్, ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్లీ మ్యాచ్. దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి లాభ నష్టాలు లేవు. ప్రభుత్వం దీనిపైన ₹1 కూడా స్పెండ్ చేయట్లేదు. కానీ మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడు హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఆయనకు సెక్యూరిటీ కల్పించే విషయంలో కానీ మేము మా పాత్రను నిర్వహిస్తున్నాము అని ప్రభుత్వం తరపున చెప్తా ఉన్నారు. ఇక మెస్సీతో ఫోటో దిగడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దానికోసము ఒక్కొక్కరికి 10 lakhs రూపీస్ని వసూలు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మెస్సీ ఒక 100 మందితో ఫోటోలు దిగుతారు. ఆ 100 మందితో ఫోటోలు దిగడానికి గాను ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹10 లక్షల ఛార్జ్ చేస్తామని కూడా నిర్వాహకులు, అంటే ప్రైవేట్ కి సంబంధించినటువంటి నిర్వాహకులే అనౌన్స్ చేశారు. ఇక దానికోసం ఇప్పటికే 70 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళతోని ఇంకా సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఫలక్నామాకు ఆయన వచ్చిన తర్వాత కొంతమంది ఆయనతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ ఫోటో దిగుతారు. ఇక మెస్సీని దూరం నుంచి అయినా చూడడానికి ఇటు ఉప్పల్ స్టేడియం దగ్గరికి చాలా మంది ఆయన అభిమానులు కానీ, క్రీడాకారులు కానీ వస్తున్నారు. వాళ్ళందరినీ సమయం అయిన తర్వాత, అంటే 6 నుంచి లోపలికి అలౌ చేస్తాము, పాస్లు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.